ఏ శరణయ్యప్ప మేము ఇరుముడి కట్టుకొని మనకి కోదారి నుంచి అయితే స్టార్ట్ అయినాం. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప. జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ మేము ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాం అభిసామి? కోదాడి నుంచి ఆడిపోతున్నాం. ఇప్పుడు మట్టపల్లి కాదు, శబరి కాదు, కోయంబత్తూర్. నిమ్మలా పోనీ సార్, 100 దాటకు, 1 దాటకు, 100 దాటకు పోతే మనం కోదారి నుంచి అయితే మహానంది ఫస్ట్ అయితే మహానంది పోయి అక్కడి నుంచి యాగంటి భవాని ఫిక్స్ అయినాం. మహానంది నుంచి మనకి చూసుకుంటే రూటు కోదారి నుంచి హుజూర్ నగర్ నుంచి మనకి మట్టపల్లిలో మనకు తెలుసు కదా కృష్ణా వాటర్, ఇది కృష్ణా బ్రిడ్జ్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలాసార్లు వెళ్ళినాం కానీ మాలమీ వెళ్ళడం ఫస్ట్ ఇక్కడ నుంచి. ఇక సిఎన్జి కారు, ఎర్టిగా కారు మంది. ఇక అక్కడ నుంచి మహానంది డ్రైవింగ్లోనే. మాల మీద ఉన్నప్పుడు స్వాములు ఎవరైనా సరే నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే సివిల్ స్వామిని తీసుకెళ్ళకూడదు ఎవరైనా సరే. ఎందుకంటే మనం మాల మీద ఉంటాం, సివిల్ స్వాములు మాల మీద ఉండరు కాబట్టి మనతోటి అడ్జస్ట్ కాలేరు చాలా వరకు. ఎక్కడి నుంచి మన సంపత్ స్వామి అయితే డ్రైవింగ్ షురూ చేసిండు. కోదారి నుంచి ఆ ఘాట్ రోడ్, చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. మనం మట్టపల్లి దాటిన తర్వాత మనకి చిన్న చిన్న రోడ్లు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మాల మీద ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే అంత మంచిది మనకే. నైట్ లోపు మహానంది వెళ్ళాలని మేమైతే ఫిక్స్ అయినాం. అక్కడ నుంచి మనం డైరెక్ట్ కోదారి నుంచి మనం డైరెక్ట్ బండి ఆపింది ఇక్కడ మాచర్ల దగ్గర టీ తాగటానికి. సాయంత్రం పూట మా కార్ అయితే ఆపడం జరిగింది. కోదారి నుంచి ఇప్పుడే మనం మాచర్ల వచ్చినాం. శబరియాత్ర ఫస్ట్ మహానంది వెళ్తున్నాం అనమాట. ఒక 10 కిలోమీటర్స్ డ్రైవింగ్ చేసి గతం నిద్ర వస్తుంది అన్నాడు స్వామి శర్మ, గుండు సంపత్ గారు స్వామి. 10 కిలోమీటర్ల మళ్ళీ నేను ఇక్కడ దాకా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన. మళ్ళీ ఇప్పుడు ఇక నేనే మహానంది దాకా వస్తుంది. మాచర్ల నుంచి మళ్ళీ కారు స్టార్ట్ కావడం జరిగింది. ఇంకా మాచర్ల నుంచి అయితే మంచిగా మనకి 2-వే రోడ్ ఉంటుంది, నెంబర్ 1 ఉంటుంది రోడ్ అయితే. మాచర్ల నుంచి మహానంది వెళ్ళే రూట్ 2 ఉంటాయి కానీ మేము బై మిస్టేక్లో వేరే రూట్కి వెళ్ళాం. ఆ రూట్ అయితే మామూలుగా లేదు, మొత్తం గుంటలు. ఈ హైవే దాటిన తర్వాత ఉంటుంది మనకి, మీరే చూస్తారు ఆ రూట్ ఎలా ఉంటుంది అనేది. ఉప్పలపాడు దాకా సూపర్ ఉంటుంది రూటు హైవే మీద. ఇక ఉప్పలపాడు దాటిన తర్వాత మట్టి రోడ్డు వస్తుంది, బ్రిడ్జీలు కడుతుంటారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం మేము మహానంది వెళ్తానికి. ఆ రోడ్డు అంటే చాలా ఘోరంగా ఉంది మేము వెళ్ళినప్పుడు అయితే. మరి ఇప్పుడైతే ఎలా ఉందో తెలియదు. మీరు ఎవరైనా వెళ్తే కింద కామెంట్ చేయండి రోడ్డు ఎలా ఉందని. కొన్ని చోట్ల చాలా రోడ్లు అయితే ఘోరంగా ఉంటాయి. ఇక మహానంది నుంచి అయితే మేము ఈవినింగ్ కల్లా మహానందిలో ఉంటే దర్శనం అవుతుందో కాదో అని చాలా వరకు 90% అయితే దర్శనం కాదు. మార్నింగ్ అక్కడ పడుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్దామనే ఆలోచనలే ఉండే మాకు. మళ్ళీ లేట్ అవుతుందంటే ఈ రోడ్లు ఒకటి, రోడ్లు అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. చూడండి మీరు, మళ్ళీ రోడ్లే క్లోజ్ కాలేదు కానీ మళ్ళీ టోల్ ప్లాజాలు పెట్టారు వీళ్ళు. ఆ డిస్కషన్ మళ్ళీ అక్కడ మేము రోడ్డు కంప్లీట్ కాలేదు, ఏం కాలేదు, టోల్ ప్లాజాలు మాత్రం 2 తగిలినాయి మనకి ఇంటర్నేషనల్. మన కార్ ఏంటంటే 300 మనకు పాస్ ఉంటుంది. ఓన్లీ ఇంటర్నేషనల్ నేషనల్ టోల్ ప్లాజాలు అయితే మనకు 15 రూపాయలు కట్ అవుతాయి టోటల్గా. అందుకే మనం ఎప్పుడైనా ఓన్ ప్లేట్ తీసుకొని వెళ్ళాలి. ట్యాక్స్ ప్లేట్ తీసుకుంటే బరాబర్ మన సగం డబ్బులు కూడా మన టోల్ ప్లాజా సరిపోతాయి. అక్కడ నుంచి మనం మహానంది శరణయ్యప్ప అండ్రి శరణయ్యప్పని శరణయ్యప్ప
శనయప్ప 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 శనయప్ప. మాకు దర్శనం దొరకదనుకున్నాం. ఆనందం స్వామి చేసుకున్నాం, పూజ అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిన తర్వాత శంభో మనకి శంకర్ దయ వల్ల ఇక్కడ మాకు దర్శనం అనేది దొరికింది. ఈజీగా అయిపోయింది. లోపలికి దర్శనం అయితే వెళ్ళలేదు కాబట్టి కానీ నెంబర్ 1గా దర్శనం చాలా అంటే చాలా శివయ్య ద్వారా శివయ్య కరుణించి అద్భుతం మనకి అన్నమాట. చెప్పలేము చాలా మాటల్లో. తొందరగా దర్శనం ఇప్పుడు అయిపోయింది. తీసుకున్నాం మా స్వాములు ఇది మా గురుసాం అనమాట. మొత్తం మూలం ఆయనే, పూజలు అయినా ఏదైనా చూసుకోవడం. ఇంకా అక్కడి నుంచి మహానంది చూస్తానికి వెళ్ళాం. మహానందిలో ఫేమస్ పెద్ద నంది ఉంటుందని చూసాం. అక్కడ స్వాములకి అక్కడ పడిపూజ పెట్టారు. మేము పోయిన అదృష్టం మాకు నైట్ పూట భిక్ష దొరికింది. చాలా అద్భుతంగా తిన్నాం. పడిపూజ చాలా అద్భుతంగా చేశారు. ఎంతమంది స్వాములకైనా అన్లిమిటెడ్గా ఫుడ్ పెట్టడం జరిగింది అక్కడి స్వాములు. మనకి మాలమి విన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నైట్ పూట కానీ మార్నింగ్ కానీ మ్యాక్సిమం భిక్షలు దొరుకుతాయి. మనం ఒక ఆఫ్టర్నూన్ ఒకటే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. మేము ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటానికి గ్యాస్ కుండ, బియ్యం అన్నీ తెచ్చుకున్నాం, కార్లో పెట్టుకొని వచ్చినాం. తర్వాత మహానంది నుంచిగా మన అభిస్వామి ఉండి మహానందిలో పెద్ద నందీశ్వరుడు ఉంటాడంటే చూద్దాం పోయినాం. కానీ నందీశ్వరుడు చాలా చిన్నగా ఉంటారికే ఇంకో వేరేగా ఉంటాను. ఇక్కడ చూసిన వాటర్ అయితే మన పొలంలో నుంచి లోపల 4 పొలాలు ఉంటాయి. అవి శివలింగం కింద నుంచి వస్తాయి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. అన్ని వాటర్ 2 కొలం లోపల 2 కొలంలు బయట ఉంటాయి. ఆ 2 కొలం నుంచి వచ్చే బయట ఒక పెద్ద కాలువ అయ్యి కింద చాలామందికి పొలాలు పంటలు పండుతాయంట. మరి సైంటిస్టులకు కూడా అర్థం కాలేదు. ఇదే నేను చెప్పిన పెద్ద మహానంది నందీశ్వరుడు. ఆ రోజు గేట్ క్లోజ్ చేస్తే మళ్ళీ రాలేమన్నట్టు గోడ దూకేసి ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది నందీశ్వరుడు. లోపలికి మనకి వచ్చేసి లోపలికి డోర్ ఉంటుంది. ఆ గంటలు రియల్గా కట్టిన గంటలు చూడండి, చాలా పెద్దగా ఉంటుంది. మహానందిలో స్పెషల్ లోపల నంది ఎలా ఉంటుందో ఇక్కడ అదే సైజులో మనకి ఇక్కడ ఆ గుడి ఎదురుగా ఒక నంది ఉంటుంది. నందీశ్వరు ఉంటాడు. తర్వాత కొంచెం దూరం రాగానే ఆంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఇక్కడ నందీశ్వరు ఉంటాడు సపరేట్గా. ఈ నందీశ్వరం చూసాను చాలా మంది వస్తారు. 10 రూపాయలు టికెట్ ఉంటుంది. ఇక్కడ నైట్ పూట ఎవ్వరు లేరు కాబట్టి మేము గేట్ క్లోజ్ చేస్తే ఆ గోడ దూకి దర్శించుకోవడం జరిగింది. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇది కోదాడ నుంచి మహానంది ఫస్ట్ ట్రిప్ అన్నమాట. ఇప్పుడు మహానంది నుంచి మనం డైరెక్ట్ యాగంటి వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇది పార్ట్ 1. మళ్ళీ పార్ట్ 2 కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సబ్స్క్రైబ్ పెరుగుతారు. అలాగే ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు అయ్యప్ప మాల వేసి ఉంటే మన కామెంట్లో స్వామియే శరణమయ్యప్ప అని కింద కామెంట్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప.